నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువైంది. నా కూతురని చెప్పుకోవడం కాదు గాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెన్నొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు, నేనే పెంచానా ఈ పిల్లని, నాలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నె మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? ఓహ్, హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. గురుగారు, ఆ టాయిలెట్ల గురించి ఏదైనా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళ సంగతి సరే సార్, ఆడాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. చెంబులు బకెట్లు పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు. నాకు మాత్రం ఈ ఇబ్బంది తెలియదంటరా. ఆ టాయిలెట్ల గురించి సెక్రటరీతో ఎన్నిసార్లు మాట్లాడా పట్టించు చావట్లేదు. ఇవాళ టాయిలెట్ల గురించి అటు ఇటు తేల్చేద్దాం పదండి. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదయ్యా, ఉన్నదేమో అధ్వానంగా ఉంది. పాప పిల్లలు రోజు గంట సేపు కర్నూలు దాకా ప్రయాణం చేసి చదువుకొస్తున్నారు. అవునా కదా? అవును. కాబట్టి మన ఊళ్ళోనే ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? స్కూల్ నడపడం అంత సులభం కాదు సార్, అందులో అందమైన లేడీ టీచర్లు ఉండాలి. ఇప్పుడు అది ముఖ్యమా? స్కూల్ కు బల్ల కావాలి, బెంచి కావాలని ఒప్పుకుంటాను. లేడీ టీచర్ కావాలంటాడేంటి? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ స్కూల్ కట్టించాలంటే బోలెడంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎలా వసూలు చేయగలమో చెప్పండి. ఏమయ్యా, డబ్బు గురించి టెన్షన్ నీకెందుకు? చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. షాపులు వాళ్ళందరినీ ఒప్పించి ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ముందుగా గురుదేవ హోటల్ కృష్ణారావు కలుద్దాం. నమస్కారం సెక్రటరీ గారు. నమస్తే. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మన కాలంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, మీకు తెలిసిందే. దాని గురించి గట్టిగా చర్చిద్దామని వచ్చాం. నేను దాని గురించే మీతో మాట్లాడదామని వస్తున్నాను, మీరే వచ్చేసారు. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలనుకుంటున్నారండి? సింపుల్, కొత్తగా ఇంకోటి కట్టిస్తాం. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. ఈ మాట ఏంటంటే సగం బరువు తీపోయినట్టు ఉందండి. కొత్తది అంటే అలాంటిది ఇలాంటిది కాదండి. పక్కనే 4 రూములు, ఒక్కొక్క రూమ్ లో ఒకేసారి 25 మంది. ఒకేసారి 25 మంది? అవును. ఆయన చెప్పింది నిజమే కదండి. ఊరుకోండి, ఒకే రూమ్ లో పక్కనే 25 మంది కూర్చోడం అండి అసహ్యంగా. ఎక్కడైనా అంతేగా? ఎక్కడైనా అంతేనా? ఏంటి సార్ అలా మాట్లాడు? ఓసారి అడగండి. ఏమండే, ఆ 25 మంది మధ్యలో మీరైతే కూర్చుంటారా? ఇప్పుడేంటండి, ఎప్పుడో కూర్చున్నాను. అందుకే మీరు అలా ఫ్రీగా ఉన్నారు సార్. నీళ్ళ సంగతి అడగండి. అది సరిగాని
కనీసం నేలకి తొట్లైనా కడతారా లేకపోతే ఎవరి సొంత ఆడే నీళ్ళు తెచ్చుకోవాలా? ఊరుకోండి తొట్టి గిట్టి అంటారు గ్రాండ్ గా చేస్తుంటాను. ఒక స్టీల్ క్యాన్ స్టూల్ మీద పెట్టి దానికి ఒక చైన్ కట్టి చివరి గ్లాస్ ముడేస్తాం. చెయ్యినికి మూడేసిన గ్లాస్ ఎలా సార్? ఏమండోయ్, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది అందరికీ సమానంగా ఉండేలా చూడడం కాలనీ సెక్రటరీగా నా బాధ్యత. అభ్యంతరం అనుకున్న వాళ్ళు బిస్లరీ బాటిల్లో తెచ్చుకుంటారు, స్టీల్ క్యాన్లో తెచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. సెక్రటరీ గారు చెప్పింది కరెక్టే. కానీ ఏమండోయ్, బ్లాక్ బోర్డ్ మాత్రం ఫస్ట్ క్లాస్ పెట్టాలి. అదెందుకండి? సార్ అప్పుడే కదా ఎవడొచ్చాడు ఎవడు రాలేదు లెక్క తెలుస్తుంది. వచ్చినాడు వస్తాడు, అయిపోయినాడు పోతాడు, దానికి లెక్క ఎందుకండి? చూడండి, దేనికైనా ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతెందుకు, వీళ్ళిద్దరూ లేడీ టీచర్ని పెడదాం. నేను ఒప్పుకోలేదు, బతికిచ్చారు. మాకు టీచర్నే పెడదాం. మళ్ళీ ఆడెందుకండి? దీనికి టీచరు ట్రైనింగ్ ఎందుకండి? దానికి అదే వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా. దానికి అదే వస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇదిగో ఈ మాట అనవసరం అండి, మీరు ఏమని చేసుకోండి. తలుపులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టాలండి. తలుపులే లేవు. ఏమిటో తలుపు లేదా? తలుపు లేకుండా అక్కడలా కూర్చుంటారండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎవరికి మాత్రం ఏముంటాయి? అట్ట కాదు కాదండి, అసలు మ్యాటర్ ఏంటంటే కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా. అంత ఒంటరితనం ప్రశాంతత కావాలనుకుంటే డబ్బు పెట్టి ట్యూషన్ పెట్టుకోమనండి. చూసినా దీనికి ట్యూషన్ ఎందుకండి? సరే ఉండరా, నేను మాట్లాడతాను. ఏమంటే సెక్రటరీ గారు ఒకేసారి 25 మంది పక్క పక్కన కూర్చోవడం అన్నారు. అవును. గ్లాస్ కు చైన్ కడతానన్నారు. Yes. బ్లాక్ బోర్డు అన్నారు. ట్యూషన్ కి మ్యాచ్ పెడతాన్నారు. Yeah. ఆఖరికి తలుపులు కూడా లేవన్నారు. ఎట్లాంటి దిక్కుమాల రూల్స్ తో కట్టించుకున్నటువంటి టాయిలెట్లు మాకు అక్కడ. టాయిలెట్ అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది స్కూల్ గురించి కాదు. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం, పౌరుషం, సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం, సీమ పౌరుషం, మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం. ఇది BBC, ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు, చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. చెప్తా. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవాల్సిన ఒక బిగ్ యు ఆర్. సంధి గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బే ఈ టైగ్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్, సంధ్య గారు. ఏయ్ సంధ్య, ఆగు. ఏయ్ సిడి, సిడి. కొండముచ్చంటావా? ఆగు. నిద్ర మగవా నేను? డాడీ! దొరికింది. సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం. ఎవరు చెప్పకుండా చెప్పు. Get lost. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? ఏయ్, దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మాలలో గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వహల్లాంటి చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు.
నీ పేరేంది? బంగారం. ఆ? బంగారం. అన్నా! ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. రేయ్, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ? ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు. బడితీరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది. పద. రే జల్దీ వచ్చి స్మాల్ డిస్కషన్ అన్న. రావే ఇడుగు ఉంది. నువ్వు ఎప్పుడు ఇచ్చాలి? వేసేసావా? నైట్కి మిస్ కాల్ ఇస్తాను, చేయి. ఓకేనా? వెళ్ళిపో. ఎవరాడు? లవరా? అవును సుబ్బరావు గారు అమ్మాయి కదా, నీ బాబుతో చెప్పనా? దా ముందు పెట్టు. పెట్టు. వన్ మినిట్. నువ్వా? ఏంటి మీ ఫ్రెండ్కి సెక్యూరిటీయా? చెయ్యి. ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. మీ ఫ్రెండ్కి మాత్రం బాగా హెల్ప్ చేస్తామే, మాకు మాత్రం కోఆపరేట్ చేయవు. రేపు ఎన్ని గంటలు డ్రాప్ చేస్తాడు? చూసేంత కోఆపరేషను. దా కూర్చో. ఏ ప్రమీల, మీ ఫ్రెండ్ మళ్ళీ కోఆపరేట్ చేయట్లేదు. చీని మంచి కిస్మిస్ చేసుకున్నాం కదా. మీ ఫ్రెండ్ చూడే రోజుకి ఎలా డెవలప్ అవుతుందో. నేను థియేటర్ ఇవ్వాలి, ఏటీఎం రేపు నేర్చుకోవే. రైట్ రారా. సార్ ఎవర్రా అమ్మాయి? షీఈ్ మై సిస్టర్. ఇన్లా సిస్టర్ సార్. సార్ సిస్టర్ అయితే ఎంత, సిస్టర్లో అయితే ఎంత సార్? సిస్టర్ అయితే ఏం లేదు, సిస్టర్ ఇన్ అయితే 500. తీసుకోండి. బిడ్డ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, డబ్బులు తీసుకున్నా వదులుతానని గ్యారంటీ లేదు. నీ టైం బాగుందిరా, పో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.